పూరణ్ కుమార్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటిస్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఇది దారుణమైనటువంటి వార్త, అసలు దారుణమైన వార్త. ఒక ఐపీఎస్ అధికారి కూడా ఇట్లాంటి అనుభవాలు ఎదురవుతున్నాయంటే సామాన్య ప్రజలు ఇంకా ఎలా ఇబ్బంది పడుతున్నారో ఆ విషయంలో పూరణ్ ఆత్మహత్య కారకులను కఠినంగా శిక్షించాలి. ఐపీఎస్ అధికారి కుటుంబానికి బట్టి విక్రమార్క పరామర్శ. ఫోన్లో మాట్లాడిన సీఎం అండగా ఉంటామని భరోసా. సార్, ఒక ఐపీఎస్ అధికారి కదా, సీఎం గారు మీరు కూడా పోతే బాగుండేది, మీరు కూడా వెళ్ళి పరామర్శిస్తే బాగుండేది. సరే, బట్టి విక్రమార్క వెళ్ళడం ఓకే, ఎందుకంటే ప్రభుత్వం తరఫున వెళ్ళిన ఉప ముఖ్యమంత్రిలో ఉండడు కాబట్టి వెళ్ళిండు. సరే, సీఎం గారు మీరు కూడా ఇంకా వెళ్తే కొంచెం బాగుండేది. ఆ కుటుంబానికి కావచ్చు, లేదా ఆ అంశం పైన ఎవరైతే బాధపడుతున్నారో, ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు కూడా మీరు ఒక ధైర్యం ఇచ్చినట్టుగా ఉంటుంది సీఎం గారు. సో అసలు ఇది ఏందో వార్త చదువుదాం. పూరణ్ సతీమణి అమనీత్ ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఏఐసిసి ఎస్సీ సెల్ చైర్మన్ కుప్పలరాజు. పూరణ్ ఆత్మహత్య కార్యక్రమం కఠినంగా శిక్షించాలి. చండీగఢ్లో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఐపీఎస్ అధికారి పూరణ్ కుమార్ కుటుంబ సభ్యులను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సోమవారం పరామర్శించారు. ఢిల్లీలో పూరణ్ సతీమణి ఐఏఎస్ అధికారి అమనీత్ ఇతర కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. ఆయన బలవర్మనానికి దారితీసినటువంటి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫోన్లో మాట్లాడించారు. పూర్తిగా న్యాయం జరిగే వరకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం వారికి భరోసా ఇచ్చారు. ఈ సమయంలో అక్కడికి వచ్చినటువంటి హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనురాగ్ రస్తోగితో బట్టి మాట్లాడారు. ఆత్మహత్య లేఖ ఆధారంగా కేసులు నమోదు చేసి ఈ ఘటన వెనుక ఎంత పెద్దవారున్నా చట్టపరంగా కఠినంగా శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. అనంతరం విలేకరులతో బట్టి మాట్లాడుతూ, పూరణ్ కుమార్ లాంటి ఉన్నత విద్యావంతుడు, గొప్ప మేధావి కూడా ఉన్నతాధికారుల వివక్ష భరించలేక ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం. ఘటన జరిగి ఇన్ని రోజులైనా బాధ్యులపై హర్యానా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కపూర్ అనే అధికారి దళిత వ్యతిరేకి అని తెలిసి కూడా భాజపా ప్రభుత్వం ఆయన్ను డీజీపీని చేయడం శోచనీయం. చిన్న వయసులోనే రాష్ట్రపతి అవార్డు అందుకున్న పూరణ్ మరణానికి కారణమైనటువంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబానికి హర్యానా ముఖ్యమంత్రి రక్షణ కల్పించి ఆదుకోవాలి అని డిమాండ్ చేశారు. ఆయన వెంట ఏఐసిసి ఎస్సీసీఎల్ చైర్మన్ కుప్పలరాజు తదితరులు ఉన్నారు. అంటే వివక్ష మనం నిన్న మాట్లాడుకున్నాం. ఐపీఎస్ అధికారికి వివక్ష తప్పలేదు. ఐపీఎస్ అధికారికి ఒక టార్చర్ చూసిందంటే చిన్న స్థాయిలో ఉన్నటువంటి కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, సిఐలు కావచ్చు, వాళ్ళ పరిస్థితి ఏంటి? సరే, పోలీస్ పక్క పెడదాం. ఈ వివక్ష ఐపీఎస్ అధికారి నాకు వచ్చిందంటే గ్రామాల్లో ఉన్నటువంటి దళితుల పరిస్థితి ఏంటి? గ్రామాలలో ఉన్నటువంటి దళితుల పరిస్థితి ఇంకెంత శోభ అనుభవిస్తున్నారు, ఇంకెంత మదన పడుతున్నారు మనం అనుకుంటాం. సో దళితులపై గతంలో ఉండేవి. సో అప్పుడు ఆ టైంలో అంత నాగరికత లేదు. సో బానిసత్వంతో ఉన్నారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారింది, నాగరికత అభివృద్ధి చెందింది. సో ఇప్పుడు అలాంటి కులాలకు అంటే అలాంటి గొడవలు ఏం లేవు, అందరూ సమానంగా ఉంటున్నారు. ఈ కులాలను ముందు తీసుకొస్తారు అనవసరంగా అని చెప్పేసి చాలా మంది అంటుంటారు కదా. మరి ఇక్కడ అది కాదు కదా, చూస్తే అట్లా అనిపిస్తలేదు. ఐపీఎస్ అధికారిని ఒక దళితుడు అని చెప్పి, ఐపీఎస్ అధికారి దళితుడు అని చెప్పేసి ఆయన వివక్ష గురి చేసారు ఆయన పైన ఉన్నటువంటి అధికారులు. ఎంత దారుణం అండి ఇది. ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడండి. ఐపీఎస్ అంటే ఏంటిది? ఐఏఎస్ ఐపీఎస్ మామూలు విషయం కాదు ఇది. ఎమ్మెల్యేలు ఎంపీలు అని చెప్పి అది మామూలుగా నువ్వు చదివినా చదువుకపోయినా నిలుస్తుంటే ఓట్లేస్తే గెలుస్తారు. కానీ ఐఏఎస్ ఐపీఎస్ అంటే మామూలు విషయం కాదు. చదివి పాస్ అయ్యి